మనీ టాక్స్ తెలుగుకు స్వాగతం. అప్పు ఈ మాట వినగానే మనకు భయం, కాని ధనవంతులు దీన్నే ఒక అవకాశంగా చూస్తారు. ఎలాగో చూద్దామా? ప్రముఖ ఆర్థిక నిపుణుడు డాక్టర్ అనిల్ లంబా ఏమంటున్నారంటే, అప్పు లేకపోవడం గొప్పేమీ కాదట, ఆశ్చర్యంగా ఉంది కదా. మనలో చాలామందికి జీరో డెట్ అనేది ఒక పెద్ద కల. అదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఫీలవుతాం. కానీ ఒక బిజినెస్ పరంగా చూస్తే అప్పు లేకపోవడమనేది అంత మంచి విషయం కాకపోవచ్చు. ఎందుకంటే ఆ వ్యాపారం ఎదుగుదల ఆగిపోయిందని అర్థం, లేదా చాలా ఖరీదైన పద్ధతిలో డబ్బు సమీకరిస్తోందని అర్థం. అందుకే స్మార్ట్ ఇన్వెస్టర్లు అప్పుకు భయపడరు, దాన్నే ఒక పవర్ఫుల్ టూల్గా వాడుకుంటారు. అసలు మన దగ్గర డబ్బు పెట్టుకుని మళ్ళీ అప్పు చేయడం ఎందుకు? మంచి ప్రశ్న కదా. దానికి కారణం కాస్ట్, కంట్రోల్ ఇంకా రిస్క్. ఈ మూడింటిలో అప్పు చాలా బెటర్ ఆప్షన్. నిజానికి సొంత డబ్బు అంటే ఈక్విటీ ఫండింగ్ కన్నా అప్పు తీసుకోవడం దాదాపు 3 రెట్లు చవక. అయితే అప్పు తీసుకుంటున్నామంటే గుడ్డిగా కాదు, కొన్ని ఖచ్చితమైన రూల్స్ పాటించాలి. అందుకోసం డాక్టర్ లంబా 2 గోల్డెన్ రూల్స్ చెప్పారు. అవేంటో చూద్దాం. రూల్ నంబర్ 1, అప్పుకు కట్టే వడ్డీ కన్నా దానిపై ఎక్కువ సంపాదించాలి. సింపుల్. రూల్ నంబర్ 2, అప్పు తీర్చే టైంకి ముందే పెట్టుబడి నుంచి డబ్బు తిరిగి వచ్చేయాలి. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన ఫోకస్ ప్రాఫిట్ మార్జిన్ నుంచి మారాలి. దేనిమీదికి? రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ROI. ఎంత వేగంగా డబ్బు తిప్పామన్నదే ముఖ్యం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఓ బంగాళాదుంపల వ్యాపారి రోజూ 1% లాభం మాత్రమే తీస్తాడు. చాలా తక్కువ లాభం కదా. కానీ ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. అతను అదే డబ్బును రోజూ తిప్పుతాడు. అలా 365 రోజులు చేస్తే అతని వార్షిక ROI 1% కాదు, ఏకంగా 365%. ఈ ఉదాహరణ మన పర్సనల్ ఫైనాన్స్ కూడా వర్తిస్తుంది, ముఖ్యంగా మన సేవింగ్స్ విషయంలో. అది అర్థం కావాలంటే మనం రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి తెలుసుకోవాలి. మీ సేవింగ్స్ మీద 4% వడ్డీ వస్తూ ద్రవ్యోల్బవం 7% ఉంటే మీ డబ్బు విలువ కోల్పోతున్నట్టే. దీన్నే నెగటివ్ రియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే మీ డబ్బు పవర్ తగ్గిపోతోంది. కాబట్టి డబ్బు విషయంలో మేల్కోవాల్సిన సమయమిది. అప్పు విలన్ కాదు, అదొక పవర్ఫుల్ టూల్. అందుకే డబ్బును దాచుకోవడం కాదు, దాంతో పని చేయించడం నేర్చుకోవాలి. అప్పుడే అది పెరుగుతుంది. చివరగా ఒక్కటే ప్రశ్న: మీ డబ్బు మీకంటే కష్టపడి పనిచేస్తోందా? ఆలోచించండి.